హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నామండి. చికెన్ని 750 గ్రామ్స్ చికెన్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్ పసుపులో బాగా వాష్ చేసినాక వాటర్ అన్ని తీసేసి అందులో అల్లం వెల్లిపాయ 2 స్పూన్లు, కారం, సాల్ట్, కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నామండి. ఇంకా వేరే మసాలాలు ఏం వేయట్లేదు. ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. బాగా మ్యారినేషన్ చేయాలండి. బాగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేషన్ చేసి పెడితే మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకొని కలిపేస్తే ఫ్రై కూడా ఈజీగా అవుతుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. మొత్తం ఒక్కొక్క పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. 1 స్పూన్ అంత ఆయిల్ వేసేస్తే ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా పడుతుందండి. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టేసి పక్కకు ఉంచుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. దీనికి గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నామండి. బిర్యానీకి 1/2 kg పెరుగు వేసుకొని బాగా బీట్ చేయాలండి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కారం అవన్నీ కలిపేసుకుందామండి. ఈజీ ప్రాసెస్. ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. 1 స్పూన్ కారం వేస్తున్నాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసాము. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చికెన్ మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసి పక్కకు పెట్టుకుందామండి. ఈ మిశ్రమాన్ని రైస్కి వాటర్ అయితే పెడుతున్నాము. బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాము. ఆనియన్స్ని అయితే ఇలా పొడుగు పొడుగు కట్ చేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నామండి. మసాలా దినుసులు వేసి సాజీరా, పట్ట, లవంగ, మరాఠీ మొగ్గ వేయట్లేదండి, తోక మిరియాలు వేస్తున్నాను. కొంతమందికి మరాఠీ మొగ్గ ఫ్లేవర్ నచ్చదండి, కానీ తోక మిరియాలు, ఈ మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకు వేసుకున్నాము. రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసి పెట్టుకున్నామండి. బాస్మతి రైస్ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఆనియన్స్ని అయితే బ్రౌన్ లాగా చేసామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్లోనే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క అయితే వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం పక్కన పెట్టుకొని చూసుకుందాము. మూత పెట్టేసి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. అప్పటి వరకు మనం ఆనియన్స్ని అయితే బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా మాడిపోకుండా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్లోకించి వాటర్ అన్నీ తీసేసి ఇందులో వేసుకుందాం. రైస్ని హాఫ్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం వాటర్ తీసేసి రైస్ అయితే వేసుకొని ఉడికిచ్చేద్దాం రైస్ని. ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా కలర్ వచ్చేస్తున్నాయండి. ఇంకొక 5 minutes అయితే కలర్ వచ్చేస్తాయి. అప్పుడు తీసేసి పక్కకు పెట్టుకుందాం. రైస్ ప్రాసెస్ కూడా చూసుకుందాం. తర్వాత మధ్యలో రైస్ని చూసుకోవాలి. కొద్దిగా మరి మెత్తగా అయితే బాగుండదు కాబట్టి ఆనియన్స్ని తీసేసుకున్నామండి. ఆనియన్స్ని కొన్ని చికెన్లో వేసాము. ఇదే కడాయిలో చికెన్, ఈ ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసామండి గ్రేవీ కోసం.
పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం పెరుగు కలిపాము కదండి, ఆ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని బాయిల్ చేయాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని ఆనియన్స్ ఏమో చికెన్ మ్యారినేషన్లో కలిపామండి. ఇంకా కొన్ని ఉంటే మనం రైస్ పైనుంచి వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రైస్లో పైనుంచి వేయట్లేదు. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో అందరూ. కొంచెం బాయిల్ వచ్చే వరకు ఇది పొయ్యి మీద పెట్టాలండి. రైస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. వాటర్ తీసేసి స్ట్రెయిన్ చేసుకుందాం రైస్ని. ఇంకో పెద్ద వెడల్పాటి గిన్నెలో మందమైన గిన్నె తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాము. ఇందులో మనం అడుగు బాగాన హాఫ్ బాయిల్ అయిన రైస్ని వేసుకోవాలి. లెవెల్గా చేసేసి ఈ మిశ్రమం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడైతే బాయిల్ అయింది కదండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. కొంచెం అందులో వాటర్ కలిపాము, అంటే రైస్ వాటర్ కొన్ని కలిపామండి. ఇందులో ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మిశ్రమాన్ని వేయాలండి, మసాలా మిశ్రమం. మళ్ళీ కొంచెం రైస్, మరి కొంచెం ఈ గ్రేవీ వేసుకుంటూ మనం ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ పెడదామండి. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసాం కదా, తర్వాత లెవెల్గా చేసేసి గ్రేవీ వేద్దామండి. ఇలా చేయడం వల్ల రైస్కి మసాలా అనేది బాగా పడుతుందండి. గ్రేవీ వేసేసి ఇంకొంచెం రైస్ వేయాలి పైనుంచి. ఇలా మొత్తం పైనుంచి ఇంకొంచెం మసాలా వేసేసి మిగిలినది పుదీనా కొత్తిమీర వేసాము. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉంటే కూడా వేసేసి దమ్ ఇవ్వాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి చికెన్ అయితే బాగా మ్యారినేషన్ అయింది కదండి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. 750 గ్రామ్స్ చికెన్ మొత్తం ఒకేసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేషన్ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేసి కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి చికెన్ ముక్క బాగా ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. లాస్ట్కి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం 2 కలిపి సర్వ్ చేద్దామండి. కింద చికెన్ వేసేసి పైన రైస్ వేసి ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసాము విత్ ఆనియన్ కొత్తిమీరతోని. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. యమ్మీ యమ్మీగా చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.